అరుంధతి ఫ్రెండుగా వచ్చి ఇక్కడే ఉండిపోవడం ఏంటి? ఒక పెళ్లి కాని అమ్మాయి ఇలాగా వేరే వాళ్ళ ఇంట్లో ఉండకూడదు కదా. ముజే పసంద్ నయ్యే. మీరు అందరినీ ఇలాగే అనుమానిస్తారా? సబ్కో నై. ఈ మనోహరి లాంటి వాళ్ళని చూస్తే నాకు కొంచెం డౌట్ వస్తుంది. తను సంథింగ్ ఫిషిలా ఉంది. మగర్ అమర్ బాగి 5 ఏళ్లు దూరం అవ్వడానికి తనే కారణమయ్యుండొచ్చు. అలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవద్దు అని అమర్కి మేం గట్టిగా చెప్తాం. లాభం లేదు మనోహరి. ఇటువైపు నుంచి కాదు, అటువైపు నుంచి నరుక్కొద్దాం. ఎట్నుంచి? అంజు వైపు నుంచి. తన పుట్టు పూర్వత్రాలు ఆ పిల్లకేమన్నా తెలిసేమో అడుగు. అంజు విషయంలో నువ్వు చేసింది చాలా గ్రేట్ రా. అంజుని మీ దగ్గరే పెట్టుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకెప్పుడు అంజు ముందు ఆ విషయం చెప్పకండి. ఏంటంటే నా వంక అలా చూస్తున్నారు? అంజు, మీ అమ్మ నాన్న ఎవరు? అదేం ప్రశ్న ఆంటీ? నా పేరెంట్స్ ఎవరో మీకు తెలీదా? నీ బ్లడ్ పేరెంట్స్ ఎవరు అని అడుగుతున్నాను. ఏంటి మిస్సమ్మా, మనోహర్ అంత డైరెక్ట్గా అడిగేస్తుంది? అంజు తన కూతురా కాదా అని తెలుసుకోవడానికి తనకు ఆతృతగా ఉంది. నా బ్లడ్ పేరెంట్స్, గాడ్ పేరెంట్స్ అన్నీ అమరేంద్ర నాన్న, అరుంధతి అమ్మ. నువ్వెక్కడ పుట్టావు? కొడైకెనాల్లో ఆర్మీ హాస్పిటల్లో. ఎప్పుడు పుట్టావు? జూన్ 10th, 2016. ఎక్కడ పెరిగావు? కొడైకెనాల్. ఎక్కడ చదివావు? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారా ఆంటీ? ఊరికే. నిన్ను మీ అమ్మ ఎలా చూసుకునేది? చాలా బాగా చూసుకునేది. ఇన్ఫ్యాక్ట్ అమ్ము, ఆనంద్, ఆకాష్ల కంటే అమ్మ నాన్న నన్నే ఎక్కువ చూసుకునేవాళ్ళు. ఎందుకు? ఎందుకేంటంటే నేను అందరికంటే చిన్న పిల్లను కదా. ఆఖరి పిల్లను అందరూ ముద్దు చేస్తారు కదా. చూసావా మిస్సమ్మా, పెద్ద సిబిఐ ఆఫీసర్లా ఎలా ఎంక్వైరీ చేస్తుందో. మనోహరికి అనుమానం పెరిగిపోతుందిరా తోడ్. ఇదిలాగే కంటిన్యూ అయితే తనకు నిజం తెలిసిపోతుంది. మా అమ్మకి నేనంటే ఎంత ఇష్టం అంటే తను చనిపోయేటప్పుడు నేను తన పక్కనే ఉన్నాను. నువ్వు కాశ్మీర్లోనే పుట్టావని నీకెవరు చెప్పారు? నీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా? నిన్ను అడాప్ట్ చేసుకోలేదు కదా? వామ్మో, మనోహరి డౌట్ పీక్స్కి వెళ్తుంది. ఎలాగైనా ఆపాలి. అవును రాతోడ్, ఏదో ఒకటి చేసి వెంటనే తను డైవర్ట్ చేయాలి. ఏంటంటే అలా మాట్లాడుతున్నారు? ఈరోజు మీకేమైంది?
నా గురించి ఎందుకు మీరు ఇంత ఎంక్వైరీ చేస్తున్నారు? అది మనోహరి, మనోహరి, మీ నాన్న పిలుస్తున్నారు. తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? మనోహరి ఆంటీకి మెంటల్ వచ్చినట్టుంది. ఏంటి అందరూ సీరియస్గా ఉన్నారు? ఏమైంది? నువ్వు అంజు గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టు అమరేంద్రకి తెలిసిపోయినట్టుంది. ఎలా తెలిసింది? అదిగో ఆ సింగ్ వాళ్ళే చెప్పినట్టున్నారు. సారు మనోహర్ని ఎందుకు పిలిచారు మిస్సమ్మా? ఏమో చూద్దాం పదా. అమర్, ఏంటి పిలిచావు? నువ్వు పైన ఏం చేస్తున్నావు? అది నేను సింగార్కి ఏం కావాలో అడగడానికి వెళ్ళాను, అంతే అమర్. మీరు నా రూమ్లోకి కూడా వచ్చారు కదా ఆంటీ. నన్ను క్వశ్చన్స్ అడిగారు కదా. ఏం క్వశ్చన్స్ అడిగింది అంజు? అది డాడ్ తన చదువు గురించి, హోంవర్క్ గురించి అడుగుతుందండి. అంతే కదా మనోహరి? ఆ, అవును. కాదు మిస్ అమ్మా, మనోహరి ఆంటీ నన్ను వేరే ప్రశ్నలు అడిగింది. అంజు జన్మ రహస్యం గురించి మనోహరి ఆరా తీసిందని తెలిస్తే అమరేంద్రకి అనుమానం వస్తుందేమో. అంజు తల్లి మనోహరి అని, మనోహరి రణవీర్ భార్య అని అమరేంద్రకి తెలిసిపోతుందేమో. ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంజు పాప. మనోహర్ గారిని ఎందుకు పిలిచారు సార్? మనోహరి, లాల్ సింగ్, నమ్రత ఇక్కడికి ఎందుకు వచ్చారో నీకు తెలుసు కదా? ఏదో ఫంక్షన్కి పిలవడానికి వచ్చారని చెప్పావు. అవును, కాశ్మీర్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ చేయబోతున్నారు. ఆ ఫంక్షన్కి మనతో పాటు ఇక్కడున్న మన కొలీగ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరం కలిసి ఇంట్లో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఫంక్షన్ ఏర్పాట్లు నువ్వే చూడాలి మనోహరి. మనోహరిని డైవర్ట్ చేయడానికి ఇదే మంచి టైం. ఎలాగైనా మనోహరిని ఫంక్షన్లో ఇరికించాలి. అదేంటి అమర్, ఈ ఇంట్లో జరిగే గెట్ టుగెదర్ చూసుకోవాల్సింది భాగి కదా. తనను చూడమని చెప్తున్నావు.